అందరికీ నమస్కారం. సరస్వతి స్తవం, సరస్వతి రాగం, వాసర వాసిని, 64వ మేళకర్త, వాచస్పతి జన్యం, సరస్వతి రాగం. సరస్వనాలు ఆరోహణలో షడ్జమం, చతుశ్రుతి త్రిష్మం, ప్రతిమధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, తారస్య షడ్జం. అవరోహణలో సనిదప్ప మరిస, తారస్య షడ్జమం, కైస్క నిషాదం, చతుశ్రుతి దైవతం, పంచమం, ప్రతిమధ్యమం, చతుశ్రుతి త్రిష్మం, షడ్జమం. ఆరోహణలో గాంధారం నిషాదం ఉండదు, అవరోహణలో నిషాదం వస్తుంది, గాంధారం ఉండదు. సరిమప దశ, సనిదప మరిస. వీణ శృతి జీ అంటే 5 అన్నమాట. వాసర వాసిని దశ నిదప తపమ పమరి సరి రి రే వాగమ సాసిని రే సరి మప తప వాంగ్మయ రూపిణి పమ పసద పాలయమా. వాసర వాసిని వాగమ సాసిని వాంగ్మయ రూపిణి పాలయమా. ఈ రకంగా వస్తుంది. సరస్వతి రాగంలో మనకి అంటే ఫేమస్ రచన అనురాగం లేని తెలుసు కృతిలో చాలా బాగుంది. నెక్స్ట్ సెకండ్. వాసర వాసిని పమ పద దర్శనిత పమ పద స వాణి విలాసిని వైష్ణవి దరిసరి నీతప రూపిణి పద సదస పాలయమా. వాసర వాసిని వాణి విలాసిని వైష్ణవి రూపిణి పాలయమా. థర్డ్. వాసర వాసిని పమ పద స దసరి సరి రి రి కీర వినోదిని. అంటే నాకు లిరిక్స్ దొరకలేదు, వింటూ రాసాను పెద్దవాళ్ళు, అది ఇంట్లో ఏమైనా చిన్న మిస్టేక్స్ అని. సరస సుభాషిణి రిమరి సదస నిద పమ పసద పాలయమా. వాసర వాసిని కీర వినోదిని సరస సుభాషిణి పాలయమా. ఈ రకంగా 3 సెట్స్ అని మళ్ళీ అగైన్ మళ్ళీ కంబ్యాక్ అంటే రిపీట్ అవుతుంది, మళ్ళీ సేమ్ మళ్ళీ ఇవే రిపీట్ అవుతుంది. ఈ రకంగా చాలా బాగుంటుంది, ఎగ్జాక్ట్లీ సేమ్.